దయగల దేవ కృపగల తండ్రి యేసయ్యా, ఈ సమయము ఈ గడియ నాకు ఇచ్చిన విధానం బట్టి నీకు వందనాలు. అయ్యా, మీరు చెప్పబడిన వాక్యం తండ్రి నేను విని గ్రహించి దాని నుండి నడుచుకున్నట్టు జ్ఞానాన్ని జ్ఞాపశక్తిని దయచేయండి నాయన. యేసయ్యా తండ్రి నేను ఈ గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్క అవసరతల్ని తీర్చండి. అయ్యా, నీ వాక్యాన్ని వినడమే కాదు తండ్రి, దాని నుంచి నేను గ్రహించి నడుచుకునే భాగ్యం దయచేయండి ప్రభా. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. దయగల దేవానికి స్తోత్రం. అయినా ఈ చిన్న ప్రార్థన అయినా నీ బంగారు పాదాల దగ్గర పెడితే మిక్కిలి వినయంతో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అన్నారు. అందరికీ వందనాలండి. స్వరూపన్న ప్లీజ్. థ్యాంక్ యూ జాన్సన్. కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ దేవునామంలో వందనాలండి. ఈ సమయంలో మనకు వాక్యాన్ని అందించడానికి దైవానుచిత్తంగా ఏర్పరచబడినటువంటి సహోదరి ఐరన్ రిటా సైమన్ గారు మనకు వాక్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారండి. మరి అదే విధంగా మనకు తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడానికి సహోదరి స్వర్ణలత సిస్టర్ గారు కూడా మనకు తెలుగులోకి అనువాదం చేయడానికి సిద్ధంగా ఉన్నారండి. వీరిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాను. సహోదరి ఐరన్ రిటా సైమన్ గారు వారి 50 సంవత్సరాల సేవలో అనేక రంగాల్లో సేవలు అందించిన ఒక ప్రొఫెషనల్ అండి. ప్రస్తుతం వారు యూకే ఆధారిత కంప్యూటర్ గ్రాఫిక్స్ కంపెనీలో హెచ్ఆర్ మరియు అడ్మినిస్ట్రేటివ్ పోర్ట్ఫోలియోకి నాయకత్వం వహిస్తూ ఉన్నారు. ఢిల్లీలోని YWCA సభ్యురాలైనటువంటి సిస్టర్ ఐరన్ గారు వైస్ ప్రెసిడెంట్ గానే కాకుండా అనేక ఇతర కమిటీల ద్వారా కూడా సేవలు అందిస్తూ ఉన్నారు. మరియు వారు గత 15 సంవత్సరాలకు పైగా సిఎన్ఐ చర్చి సెక్రటరీగానే కాకుండా ఆహ్వానింపబడినప్పుడల్లా వాళ్ళ పరిచర్య చేస్తూ వచ్చారు. ఐరన్ గారు యవనస్తుల మధ్య పరిచర్య భారం కలిగి వారి జీవన సంఘర్షణలో ఒక మార్గదర్శిగా సేవలు అందిస్తూ ఉన్నారు. అంతేకాకుండా సిస్టర్ స్వర్ణలత సిస్టర్ గారు మరియు బ్రదర్ శ్యామన్న గారు వైజాగ్లో ఎంతగానో సేవ చేస్తూ ఉన్నారు. వీరి కుటుంబాన్ని, ఐరన్ సిస్టర్ గారి కుటుంబాన్ని దేవుడు దీవిస్తున్న విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు బోత్ ఆఫ్ యూ ప్లీజ్ అండి. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. Thank you, Swarna. Thank you, Dr. Swaroop. Thank you very much. Thank you, sister. Praise the Lord. Praise the Lord. So today we will take up the topic about Christ is all for mankind. Christ is all for mankind. మరి ఉదయకాల సమయంలో కంటిన్యూ సిస్టర్. ఎందుకున్నావు నీ దానిలో కొత్త సెల్లో ఆన్ చేసి పాత సెల్ నుంచి కంటిన్యూ సిస్టర్. Thank you. So before we begin, let us have a word of prayer. Dear Lord and Heavenly Father, thank you for this beautiful morning, Heavenly Father. Thank you for bringing each one of us together, Heavenly Father. Thank you for keeping us together. Thank you for keeping us united and in love, Heavenly Father. I pray that the words that are spoken through me, Heavenly Father, will be a blessing to all. And may it be a wonderful time of fellowship, Heavenly Father, helping each one of us to know more about you, to learn more about you, and to rely more on you, Heavenly Father. I pray that one of these days when all of us are called to judgment, Heavenly Father, we pray that you will be there and you will help each one of us to come over to your kingdom. In your very precious and holy name, I ask this prayer. Amen. Amen. So, to understand this, we will again take the book of Isaiah, Ephesians, and Matthew. Isaiah, Ephesians, and Matthew. ఈ ఉదయకాల సమయంలో నేను ధ్యానించిపోయే అంశము సర్వ మానవాళి కొరకు క్రీస్తు. మరి ఇది అర్థం చేసుకోవడానికి యెషయా గ్రంథము, ఎఫ్సీలు రాసిన పత్రిక, మత్తయి సువార్తను మనము జ్ఞాపకం చేసుకుందాం. So we have studied the book of Isaiah many times in the last 1.5 months. Can anyone let me know or say a few words about what they recall of the book of Isaiah?
గత నెలన్నర కాలం బట్టి యెషయా గ్రంథాన్ని పలుమార్లు చదువుకున్నాము. అయితే విన్నవారిలో ఎవరైనా సరే ఏదైనా కొన్ని మాటలు మీరేదైతే విన్నారో, ఏదైతే గ్రహించుకున్నారో దాని గురించి చెప్పగలరా? ఎవరైనా సరే. మీ మైక్ ఆన్ చేసుకొని యెషయా గ్రంథంలో నుంచి మీరు గత కొన్ని వారాలు బట్టి ఏదైతే విన్నారో జ్ఞాపకం ఉన్న దాన్ని పంచుకోండి. Just a few words about the book of Isaiah. యెషయా గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మనం చూసుకుందాం. ఎవరైనా చెప్తారండి యెషయా గ్రంథం నుంచి? You remember I said that it was a mini Bible, and that the 39 books and the 27 books. Does anybody remember that? మరి యెషయా గ్రంథము ఒక చిన్న సైజు బైబిల్‌కి, పరిశుద్ధ గ్రంథానికి సాదృశ్యముగా ఉందని, అందులో 39 అధ్యాయాలు, 27 అధ్యాయాలు, మరి బైబిల్‌లోని కొత్త నిబంధన, పాత నిబంధనకి అలాగే 66 పుస్తకాలు కూడా 66 అధ్యాయాలు కూడా 66 పుస్తకాలకు సాదృశ్యముగా ఉన్నాయని నేను చెప్పిన విషయం ఎవరికైనా జ్ఞాపకం ఉందా? గుర్తుందండి. జ్ఞాపకం ఉంది. One sister remembers. Yes, I remember it. Yes, please. ఏం చెప్తారా సిస్టర్ విమలా సుకేష్ని గారు? Yeah. So what is she saying about that book of Isaiah? She is telling that I remember what you said before. It is like a mini Bible. I understood అని. Good. And the first 39 chapters of the book is all about, Belongs to Old Testament. yes, that will, the judgment that will come. I agree. Absolutely. Thank you, Then Vimla. remaining 27 are 27 New Testament. about hope and salvation. Correct. Very true. Thank you That so is much. Yes. And belongs that, to Jesus yes, Christ, and he is mankind and who will be coming to judge us. Yes, Judge us, absolutely. Thank you, Vimla. Thank you. yeah. You are Thank very right. So now can somebody read? Because now we're going to be concentrating on Christ is all for mankind. So if somebody can read Isaiah chapter 60 verses 1 to 5, and also Isaiah chapter 45 verses 22 to 25, because they are correlated, very similar. Isaiah 60, 1 to 5. మరి ఉదయకాల సమయంలో పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి సాదృశ్యముగా యెషయా గ్రంథం అంటే మొదటి 39 అధ్యాయాలు పాత నిబంధనకి, అలాగే తర్వాత 27 అధ్యాయాలు కొత్త నిబంధనకి సాదృశ్యముగా ఉన్నాయి. కాబట్టి ఉదయకాల సమయంలో యెషయా గ్రంథం 60వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు చదువుకుందామండి. నీకు వెలుగు వచ్చినది, లెమ్ము తేజరిల్లము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. కనులెత్తి చుట్టూ చూడుము, వీరందరూ కూడుకొని నీ వద్దకు వచ్చున్నారు. నీ కుమారులు దూరం నుండి వచ్చున్నారు, నీ కుమార్తెలు చంకనెత్తబడి వచ్చున్నారు. నువ్వు చూచి ప్రకాశింతువు, నీ గుండు కొట్టుకొని ఉప్పొంగును. సముద్ర వ్యాపారం నీ వైపు త్రిప్పబడును, జనముల ఐశ్వర్యము నీ వద్దకు వచ్చును. నెక్స్ట్ వన్ ఈస్ 40 చాప్టర్ సిస్టర్. 45 verses, chapter 45 verses 22 to 25. అలాగే 45వ అధ్యాయము 22వ వచనం నుంచి 25వ వచనము యెషయా గ్రంథంలో నుంచే చదువుకుందామండి. భూదిగాంత నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడనూ లేడు. నా ఎదుట ప్రతి మోకాలు వంగునని, ప్రతి నాలుక నా తోడని ప్రమాణం చేయనని నేను నా పేరట ప్రమాణం చేసి ఉన్నాను.
నీతిగల నా నోటి మాట బయలుదేరి ఉన్నది, అది వ్యర్థము కానేరదు. యెహోవా యందే నీతి బలులున్నవని జనులు నన్ను గురించి చెప్పుకుందరు. ఆయన యొద్దకే మనుషులు వచ్చెదరు. ఆయన మీద కోపపడిన వారందరూ సిగ్గుపడుదురు. యెహోవా యందే ఇశ్రాయేలు సంతతి వారు నీతిమంతులుగా ఎంచబడిన వారై అతిశయపడుదురు. So this is all about how Jesus is for all mankind. He is saying that now everyone, very soon it will come a time when everyone will see my glory. మరి He, ఈ వచనాలన్నీ కూడా సర్వ మానవాళి కొరకు యేసుక్రీస్తే రక్షణ అయి ఉన్నాడని తెలియజేస్తున్నాయి. ఎందుకంటే ఆయన రక్షణ భూమి మీద, ఆయన మహిమ భూమి మీద ప్రచురింపబడుచున్నది. and that the people will see the change amongst themselves, whether it is a Jew or a Gentile, all of them will see my glory, and యూ everyone will be happy. యూదులైనప్పటికీ అన్యజనులైనప్పటికీ కూడా యెహోవా మహిమను సకల ప్రజలు చూచి సంతోషిస్తారని, ఆనందిస్తారని దేవుని వాక్యంలో ఉన్నది. Now we will now take up the we will now do Ephesians. So now what is Ephesians about? It's about Paul. ఈ ఎఫెసీయులు రాసిన పత్రికని ఉదయకాల సమయంలో మనము చూసుకుందామండి. అందులో కూడా యేసు ప్రభువే రక్షణ అయి ఉన్నాడన్న మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. And it is all about the people of who are all believers in Christ. ఈ పత్రిక క్రీస్తునందు విశ్వాసులైన వారి గురించి వ్రాయబడింది. సంఘము గురించి వ్రాయబడింది. But Paul writes about them. He is addressing the people. He says, while you people are rich in Christ, you all go about behaving like beggars. మరి పౌలు ఈ పత్రికను విశ్వాసులైన వారిని ఉద్దేశించి రాసుకుని వస్తూ ఆయన అంటున్నాడు కదా, మీరందరూ నిజానికి ఒక బిచ్చగాళ్ళ వలె లేకపోతే అడుక్కునే వారి వలె ఉన్నప్పటికీ కూడా ఎందుకు క్రీస్తునందు ఐశ్వర్యవంతులమని చెప్పుకుంటున్నారు, ఆ నటన ఎందుకు చేస్తున్నారని రాసుకొస్తున్నాడు. What happens is Paul says that you know everything about Christ. Everything means it's in your heart and it's in your mind. Everything you know his values, you know his teaching. But why is it you people behave like you all are beggars? ఇక్కడ పౌలు చెప్పదలుచుకున్న మాట ఏంటంటే, యేసు ప్రభువుని గురించి సంపూర్ణంగా మీ హృదయంలో తెలుసు, మీ మనసులో తెలుసు. ఆయన గురించి మీరు విన్నారు, చదివారు. అంత జ్ఞానం సంపాదించుకున్నప్పటికీ కూడా ఆత్మీయ స్థితిలో ఎందుకు దిగజారుడుతనాన్ని, అంటే ఒక బిచ్చగాడి వలె మీరు ప్రవర్తిస్తున్నారు. And Paul wants them to understand about the gifts that they have. He needs them to understand that they are blessed with gifts and they must use it. పౌలు గారు మరి వారికి ఇవ్వబడిన ఆ వరాల గురించి ప్రస్తావిస్తున్నారు. ఆ వరాలు ఏవైతే ఇవ్వబడ్డాయో అది వారు గుర్తెరిగి వాటిని వాడుకోవాలని ఆయన కోరుకుంటున్నారు. And that it is their inheritance, they possess it, but they must realize it so that they can spread the word. మరి అది వారికి స్వాస్యముగా ఉన్నది. ఒక రకంగా చెప్పాలంటే వారి ఆస్తి ఉన్నది. దానిని వారు స్వతంత్రించుకోవాలని పౌలు కోరుకుంటున్నాడు. And they need to channel this interest of theirs. ఈ విషయంలో వారు ఆసక్తి కలిగి ఉండాలని పౌలు యొక్క వాంఛ. So let us read Ephesians chapter 3, verses 1 to 12. Chapter 3, verses 1 to 12. ఎఫెసీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 12 వచనాలు చదువుకుందామండి. ఈ హేతువు చేత అన్యజనులైన మీ నిమిత్తము
క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన పౌలను నేను ప్రార్థించుచున్నాను. మీ కొరకు నాకు అనుగ్రహించబడిన దేవుని కృప విషయమైన ఏర్పాటును గురించి మీరు విని ఉన్నారు. ఎట్లనగా క్రీస్తు మర్మము దేవ దర్శనం వల్ల నాకు తెలియపరచబడదన్న సంగతిని గూర్చి మునుపు సంక్షేపముగా వ్రాసి తిని మీరు దాన్ని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చిన నాకు కలిగిన జ్ఞానం గ్రహించుకొనగలరు. ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులకు ప్రవక్తలకు బయలుపరచబడి ఉన్నట్లుగా పూర్వకాలమందు మనుషులకు తెలియపరచబడలేదు. ఈ మర్మం ఏదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను ఒక శరీరమందలి సాటి అవయములను వాగ్దానముల్లో పాలువారై ఉన్నారన్నదే దేవుడు కార్యకర్యగు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరం చెప్పున నేను ఆ సువార్తకు పరిచారకున్నైతిని. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం చెప్పున పరలోకములోని ప్రధానులకు అధికారులకు సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియజేయబడవలనని ఉద్దేశించి శోధింప సఖ్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనుల్లో ప్రకటించుటకును సమస్తము సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగై ఉన్న ఆ మర్మము గురించి ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకును పరిశుద్ధుల్లో అత్యల్పుడైన నాకు ఈ కృప అనుగ్రహించెను. ఆయన యందలి విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నది. Swarna, can you read verse 5 and 6, which are very important in this? ఎస్ మ్యామ్. 5-6 వచనాలు చాలా ప్రాముఖ్యమైన వచనాలండి. మరలా వాటిని చూసుకుందాం. ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులకు ప్రవక్తలకు బయలుపరచబడి ఉన్నట్లుగా పూర్వకాలములందు మనుషులకు తెలియపరచబడలేదు. ఈ మర్మం ఏదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను ఒక శరీరమందు సాటి అవయములను వాగ్దానముల్లో పాలివారలై ఉన్నారనిదే. So you see that the Jews, it was not only the Jews that were being blessed, it was also the Gentiles. And only when the Holy Spirit came that the mysteries were all revealed, and that even the Gentiles were involved in this. యూదులు మాత్రమే ఆశీర్వదించబడిన జనాంగం కాదు, కానీ అన్యజనులు కూడా యేసుక్రీస్తునందు ఆశీర్వదించబడ్డారు. అయితే ఈ మర్మము ఎప్పుడు బయలుపరచబడిందంటే పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకానికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ వలన అన్యజనులు యూదులతో పాటు సమానులై ఉన్నారు. And that they too would be fellow heirs and partakers through the gospel. ఈ సువార్త వలన అన్యజనులు యూదులతో పాటు సమాన వారసులు మరి వాగ్దానముల్లో పాలువారై ఉన్నారు. Now, we will now come to the book of Matthew. Now, let us know a little thing about Matthew. So, Matthew was the first gospel that మత్తయి appeared in the New Testament. మత్తయి సువార్తలో ఉన్న వచనాన్ని ఇప్పుడు జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త కొత్త నిబంధనలోని మొట్టమొదటి పుస్తకము. And it was the first gospel that was written by a Jew to the Jews about a Jew. మరి ఈ పుస్తకము కొంచెం మనము చూసినట్లయితే ఈ మత్తయి సువార్త యూదుడి చేత యూదుల కొరకు యూదులను ఉద్దేశించి వ్రాయబడిన పుస్తకము. And who is this Jew that they are writing about? మరి ఏ యూదుని గురించి ఏ యూదుని వల్ల ఈ పుస్తకం రాయబడింది? It is none other than Jesus Christ, the King of the Jews. ఇక్కడ యూదులకు రాజైన యేసు ప్రభు వారిని ఉద్దేశించి ఒక యూదుని చేత ఈ పుస్తకము రాయబడింది. The coming Messiah who will come in glory to judge the living and the dead.
మృతులకు సజీవులకు తీర్పు తీర్చువాడు రాబోచున్న యేసు ప్రభు గురించి ఈ పుస్తకము రాయబడింది. Now, Matthew, who was a Jew, he went about through the whole New Old Testament to record anything he found about Jesus. మత్తయి ఒక యూదుడే. ఇతడు ఏం చేశాడంటే పాత నిబంధన అంతా కూడా బాగా క్షుణ్ణముగా ఆ లేఖనాలను చదివి అందులో ఉన్న క్రీస్తును ఆయన కనుగొని మరి ముఖ్యంగా ఆయన గురించి ఎక్కువగా రాసినవాడు. And very carefully he recorded about Jesus' his lineage, his ancestors, his birth, his baptism, his messages, his miracles. He recorded everything right up to his resurrection. అందుకే మరి ఈయనేం చేసుకుని వచ్చాడంటే అంత బాగా పాత నిబంధన లేఖనాలు చదివాడు కాబట్టే వంశావళుల గురించి కూడా మొదటి అధ్యాయంలో రాసుకొచ్చాడు. అలాగే యేసు ప్రభు వారి పుట్టుక, మరి ఆయన చేసిన అద్భుతాలు, ఆయన చెప్పిన మాటలు, ఆయన చెప్పిన సువార్త, ఆయన మరణము, ఆయన పునరుద్ధానము, విడిచిపెట్టని అంశం ఏది కూడా లేకుండా అన్నీ కూడా మత్తయి సువార్తలో ఆయన క్రోడీకరించారు. Now, as I said, Matthew was a tax collector. So obviously, when he was a tax collector, he was hated by all the other Jews. మత్తయి యొక్క ఉద్యోగం ఏంటంటే సుంకపు గుత్తదారుడు. అంటే ఆ పన్నులు వసూలు చేసేవాడు. తన వృత్తిని బట్టి నిజానికి యూదుడైనప్పటికీ అందరి చేత కూడా ఆయన అసహించుకోబడిన వ్యక్తి. But Jesus chose Matthew, and he became one of the 12 apostles of Jesus. మరి మత్తయి యేసు ప్రభు చేత ఎన్నుకోబడి మరి 12 మంది అపోస్తలులలో ఒక అపోస్తలుడుగా ఆయన చేయబడ్డాడు. Now, all the 28 chapters of the gospel that you read, the gospel according to Matthew, records all about Jesus. మత్తయి సువార్తలో ఉన్న 28 అధ్యాయాలు మనం క్షుణ్ణంగా చదివినట్లయితే యేసు ప్రభు వారి గురించి అవి రాయబడ్డాయి. He records about the promise God made to Abraham. అబ్రహాముకి దేవుడు చేసిన వాగ్దానం గురించి రాసుకొచ్చాడు. And what is this promise? ఆ వాగ్దానం ఏంటంటే Is that in all the families of the through him all the families of the earth will be blessed. అబ్రహాం మూలంగా భూలోకంలో ఉన్న జనాంగములన్నీ కుటుంబాలన్నీ కూడా ఆశీర్వదించబడతాయన్న వాగ్దానము. Then comes the Sermon of the Mount. ఆ తర్వాత కొండ మీద ప్రసంగాన్ని మనం చూస్తాము. And these are all about the new laws and standards that are followed by God's people. దేవుని ప్రజలందరూ కూడా కలిగి ఉండవలసిన పాటించవలసిన నైతిక విలువలు మరి ఆత్మీయ పాఠాల గురించి ఆయన రాసుకుని వచ్చాడు. Then when Jesus performs the 10 miracles, ఆ తర్వాత యేసు ప్రభువారు చేసిన 10 అద్భుతాల గురించి రాసుకుని వచ్చాడు. and these miracles were what about disease, about death, and about the removing the demons. మరి 10 అద్భుతాల్లో ముఖ్యమైనవి ఏంటంటే రోగులను స్వస్థపరచుట, చనిపోయిన వారిని లేపుట, దెయ్యాలను వెళ్ళగొట్టుట. And the power he had to claim these miracles, and the power he had to claim whatever he had preached. మరి అతడు యేసుప్రభు వారి అద్భుతాలు చేయడానికి, అలాగే దేవుని వాక్యాన్ని సువార్తని బోధించడానికి అతడికి ఇవ్వబడిన అధికారమును పొందుకొని దాన్ని వాడుకొనుట గురించి మత్తయి రాసుకొచ్చారు. Yes, all these miracles, right? Then what happened? Then Jesus at that time, he was anticipating his end being near. మరి వీటన్నిటికీ మించి
యేసుప్రభు వారు అద్భుతాలు చేయడం మాత్రమే కాదు కానీ తన రాకడికి యుగాంతానికి సూచనలు కూడా ఈ సువార్తలో తెలియజేసిన విధానాన్ని మత్తయి రాసుకొచ్చాడు. And so what was he doing? He was going about preparing his disciples. యేసు ప్రభు వారు ఏ విధంగా తన శిష్యులను సిద్ధపరిచారో అవన్నీ కూడా ఈ పుస్తకంలో పొందుపరచబడ్డాయి. Preparing his disciples for when he was not going to be with them. ఆయన వారి నుంచి వెడలిపోయే కాలంలో వారితో లేని సమయంలో కూడా వారు ఏ విధముగా ఉండాలో యేసు ప్రభు వారిని సిద్ధపరిచిన విధానం ఇందులో రాయబడింది. And you know how Jesus was preparing them, isn't it? Because if you remember, we also read about it, that he was telling them that the Holy Spirit was going to come upon them and that they could perform miracles and do things after he is gone. మరి But వారిని ఏ విధంగా సిద్ధపరిచారు? అదే సమయంలో మనల్ని కూడా ఆ వాక్యం ద్వారా ఏ విధముగా సిద్ధపరుస్తున్నారంటే, మరలా ఆయన తిరిగి వచ్చే సమయం వరకు కూడా అంటే ఆయన వెడలిపోయిన కాలం నుంచి ఆ శిష్యులకు అధికారం ఇచ్చి, ఆయన చేసిన అద్భుతాలు వారు చేయడానికి, ఆయన వెళ్ళగొట్టినట్టుగా దెయ్యాలను వారు వెళ్ళగొట్టడానికి, సర్వలోకానికి సువార్తను చాటి ప్రజలందరినీ కూడా ప్రభు కొరకే సిద్ధపరచడానికి ఆయన వారికి అధికారం ఇచ్చారు. నేటి దినాల్లో మనకు కూడా అధికారం ఇవ్వబడింది. then Jesus's offer of righteousness to all of those who accept him. ఎవరైతే ఆయనను అంగీకరిస్తారో వారందరికీ కూడా యేసు ప్రభువే నీతి అయి ఉన్నారు. And this offer of righteousness was not only who accept him, but also people who were rejecting him and his teachings. ఇది అంగీకరించిన వారికి మాత్రమే ఆయన నీతని కాదు కానీ ఆయన బోధలను ఆయనను ఎవరైతే తృణీకరిస్తున్నారో వారందరికీ కూడా దేవుడు నీతి అయి ఉన్నాడు. And then finally, what was he doing? He had also warned them that if they do not have any self-control, that means if they do not get out of their sins, their land is going to be fallen. Jerusalem was going to fall. If you remember, we read about that also. It was going to be taken over by the Babylonians. మరి ఇన్ని మాటలు చెప్పిన ప్రభువు కొన్ని హెచ్చరికలు కూడా చేశారండి. ఒకవేళ ఆయన మాట వినకపోతే ఆయనను తృణీకరిస్తే యెరూషలేము ఏ విధముగా అన్యుల చేతికి అప్పగించబడి పడిపోతుందో, త్రొక్కివేయబడుతుందో, బబులోను సామ్రాజ్యం ఏ విధముగా యెరూషలేమును ఆధీనంలోకి తీసుకుంటుందో ఆ హెచ్చరికలు కూడా ఆయన జారీ చేశారు. And then finally, he established himself as the Messiah. చివరగా మెస్సియా కింద ఆయన తనను తాను స్థాపించుకున్న విధానము. And how did he do that? Because he not only died, but he rose in 3 days to come and judge the sinful people. ఏ విధంగా దీనికి సూచన మనం చెప్పగలమంటే, చెప్పిన ఆయన మరణించి మూడవ దినాన తిరిగి లేచాడు. పాపులందరికీ తీర్పు తీర్చడానికి ఆయన మరలా తిరిగి రాబోతున్నాడు. So the book of Matthew is one of the very important books because it tells you everything about Jesus. మత్తయి సువార్త చాలా ప్రాముఖ్యమైన పుస్తకం. ఎందుకంటే యేసు ప్రభు వారి గురించి క్షుణ్ణంగా ప్రతిదీ వ్రాయబడిన పుస్తకం అది. So Swarna, can you read about chapter 2, verses 1 to 12? ఎస్ మ్యామ్. మత్తయి సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 12 వచనాలు మనము చదువుకుందాం. రాజైన హేరోదు దినములందు యూదాదేశ బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి వినినప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేములో ఉన్న వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు
ప్రధాన యాజకులను ప్రజల్లో ఉండే శాస్త్రులందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగాను. అందుకు వారు యోదయ బెత్లహేములోనే ఏలయనగా యోదయ దేశ బెత్లహేమ, నువ్వు యోధా ప్రధానులో ఎంత మాత్రము అల్పమైన దానివి కావు. ఇస్రాయేలును నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదనిరి. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రం కనబడిన కాలము వారి చేత పరిష్కారంగా తెలుసుకుని, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే, మరియు నేనును వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానం తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. వారు రాజు మాట విని బయలుదేరిపోచుండగా, ఇదిగో తూర్పు దేశమున వారు చూసిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటుకి మీదుగా వచ్చి నిలిచి వరకు వారికి ముందరగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారము సాంబ్రాణి బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. తర్వాత హేరోదునొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధించబడిన వారు మరి ఒక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. Thank you, Swarna. Now see how important it is when we read about Christ is for all mankind, how he was saved. మరి ఈ మాట చాలా ప్రాముఖ్యమైన వచనాలు ఇవన్నీ కూడా. ఎందుకంటే యేసు ప్రభు వారు సర్వ మానవాళి కొరకు ఈ లోకానికి వచ్చారన్న అర్థాన్ని తెలియజేస్తున్న వాక్యాలు ఇవి. When I say how he was saved, it means that God had a purpose for Jesus to be born. మరి యేసు ప్రభు వారు కూడా మనం చదివిన లేఖనాల్లోని ఆయన కూడా రక్షించబడ్డారు. అంటే హేరోదు చేతిలో నుంచి రక్షించబడ్డారు. ఎందుకు రక్షించబడ్డారంటే దేవుడికి యేసు ప్రభుని పంపడం పట్ల ఒక ఉద్దేశం అనేది ఉన్నది. And Christ, when he was born to save mankind. మనుషులందరినీ రక్షించడానికి యేసు ప్రభు వారు ఈ లోకంలో జన్మించారు. What happens to you and me? లేకపోతే మీకు నాకు ఏమి జరుగుండేది? You and me also have a purpose in our life, the life that God has given you and me. మనమందరికీ జీవితాలు అనుగ్రహించబడ్డాయంటే మన పట్ల మనందరి పట్ల కూడా దేవునికి ఒక ఉద్దేశం అనేది ఉన్నది. And how many times have you and me been saved because of it? ఆ ఉద్దేశాన్ని బట్టి మనం ఎన్నిసార్లు ప్రమాదాల్లో నుంచి తప్పించబడ్డాం, రక్షించబడ్డాం. When I say that, friends, you need to really look at your lives. ఈ మాటలు చెప్తున్నప్పుడు మీ జీవితాలను మీరే పరిశీలనగా చూసుకోండి. How many miracles are performed in your life and mine? మీ జీవితంలో, నా జీవితంలో ఎన్ని అద్భుతాలు యేసుప్రభు వారు చేశారు. Have you ever wondered when you find strange things happening around the world? మరి ఈ లోకములో వింతైన విషయాలు జరుగుతున్నప్పుడు దాన్ని బట్టి నువ్వు ఆశ్చర్యపడుతున్నావా? How some people disappear, how some people die, and how certain people are left in very strange circumstances when they too should have gone. మరి కొంతమంది మరణిస్తున్నారు, కొంతమంది మాయమైపోతున్నారు, కొంతమంది జీవితాల్లో కొన్ని రకాల వింతలు సంభవిస్తున్నప్పటికీ వారు ఏ విధముగా ఇంకనూ బ్రతికున్నారో అన్నది ఇవన్నీ మన చుట్టుపక్కల జరుగుతున్న పరిస్థితులన్నీ కూడా మనం చూస్తున్న వారమే. You know how important it is for you and me to sit and really think how many times we have faced death in our lives and yet we have been saved. మరి మనం కూర్చుని ఒకవేళ పరిశీలనగా మన జీవితాన్ని ఆలోచించుకున్నట్లయితే ఎన్నిసార్లు మరణం మన దగ్గరికి వచ్చింది, ఎన్నిసార్లు మనం తప్పించబడి రక్షించబడ్డాము. We really need to thank God. దీనిని బట్టి మనము దేవునికి స్తుతులు చెల్లించాలి.
But most of the times we rely on our own strength. కానీ చాలా సార్లు మన సొంత బలాన్ని ఆధారం చేసుకుని మనం జీవిస్తాము. So when we realize that Christ is for all mankind, సర్వ మానవాళి కొరకు యేసు ప్రభు అన్న మాట మనకు ఒకవేళ అర్థమైనట్లయితే we in turn need to spread this message. ఈ యొక్క సందేశాన్ని మనము అందరికీ కూడా ప్రచురపరచాలి. And once we spread this message, everyone who understands will come to Christ. ఎప్పుడైతే ఈ సందేశం మనం అందరికీ ప్రచురపరుస్తామో దాన్ని అర్థం చేసుకున్న వాళ్ళందరూ కూడా యేసు ప్రభు దగ్గరికి ఖచ్చితంగా వస్తారు. You only need to speak to people. You do not need to convince them. The Holy Spirit will help you, and the మరి Holy Spirit will do that. మీరు చేయవలసింది ఏంటంటే వారితో మాట్లాడడమే. ఒప్పించేది పరిశుద్ధాత్మ దేవుడు. వారిని ఏ విధంగా ఒప్పించాలో, వారిని ఏ విధంగా మార్చుకోవాలో అది పరిశుద్ధాత్మ దేవుని పని. And it is not only for another Christian. Every human being on earth is a child of God. క్రైస్తవులు మాత్రమే కాదు కానీ సర్వ మానవాళి కూడా ప్రతి మనుషుడు కూడా దేవుని బిడ్డే. And many people are so displaced because they do not know what to do. ఈ రోజుల్లో చాలా మంది వారి జీవితాల్లో ఏం చేయాలో తోచక నిరాశలో కదిలించబడిన స్థితిలో ఉన్నారు. These are the people who do not have a direction in their lives. వారి జీవితంలో ఎటు పోవాలో మార్గం తెలియక తడబడుతున్న వారు ఉన్నారు. And it is our responsibility and duty మనందరి బాధ్యత అయి ఉన్నది ఇది. to help them along the way. వారు నడవలసిన త్రోవను చూపించడం మన బాధ్యత. And there comes a time when you and I know that there are people you and I have saved. ఒక సమయం వచ్చినప్పటికీ మనము ఎవరిని రక్షించాము, ఎవరిని మార్గంలోకి నడిపించాము అన్నది మనకే స్పష్టంగా అర్థమవుతుంది. Yes, there are kind words, there are kind deeds. Everybody goes through it. మరి దయగల మాటలు, కనికరంతో కూడిన మాటలు, కనికరంతో కూడిన క్రియలు ఇవన్నీ ప్రజలందరూ గుర్తిస్తారు. And you and I can understand it. మనం కూడా దాన్ని అర్థం చేసుకోగలం. But our faith needs to be very strong because of it. దానిని బట్టి మన విశ్వాసములు ఇంకా మనం బలపడుతూ ఉండాలి. And we need to understand that being God's children, దేవుని బిడ్డలుగా మనం ఏమై ఉన్నామన్నది మనకు అర్థం అవ్వాలి. we need to know our subject matter. అలా అర్థం అవ్వాలంటే అంశం ఏంటి, మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటి అన్నది మనకు ముందు అర్థం అవ్వాలి. So I always urge people to start reading the Bible. అందుకే నేను అందరినీ కూడా బతిమాలుకుంటుంటాను పరిశుద్ధ గ్రంథాన్ని, బైబిల్ని చదవమని. It is not done in a day ఇది ఒక రోజులో జరిగే పని కాదండి. or not even in a week or a month. ఒక వారంలోనో ఒక నెలలోనో అయిపోయే పని కూడా కాదు. It takes a whole lifetime. జీవిత కాలం అంతా కూడా జరగవలసిందే. And I have to tell you that every time you read the same passage, it reflects a different story. మనం చదివిన అధ్యాయాన్నే ఏం చదువుతాం అనుకుంటాం కానీ చదివినప్పుడల్లా కూడా ఒక ప్రత్యేకమైన రీతిలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటారు. And why does that happen? ఎందుకు ఆ విధంగా జరుగుతుంది? Because the Bible speaks to you. వాక్యమైన దేవుడు వాక్యంలో నుంచి మనతో మాట్లాడుతూ ఉంటాడు. Every time a situation changes, the answer comes through the Bible. పరిస్థితులు మన జీవితంలో ఎన్ని రకాలుగా మారిపోయినప్పటికీ ఆ పరిస్థితుల నుంచి వచ్చే ప్రశ్నలన్నిటికీ జవాబు బైబిల్లో ఉన్నాయి. Friend, I must tell you, it is the most read book in the world today.
ప్రపంచంలోని అతి ఎక్కువ మంది చేత చదవబడిన పుస్తకము, అతి ఎక్కువ మంది చదివిన పుస్తకము బైబిల్ మాత్రమే. Yes, and it is also the most printed book in the world today. ఈరోజు అతి ఎక్కువగా ముద్రించబడుతున్న పుస్తకం కూడా బైబిలే. And Bibles are not just printed to pile up on the shelf. It is being taken by the hand by people who want to know about Jesus. మరి ముద్రించబడిన పుస్తకము ఏదో అల్మారాల్లోనో లేకపోతే ఎక్కడో దగ్గర పెట్టి భద్రపరచబడ్డానికి కాదు, కానీ మనం చదవడానికి, ఆ తర్వాత ఈ సత్యాన్ని తెలియలేని అనేక మందికి ఆ పుస్తకాన్ని అందించడానికి. And one of the nicest things to record in your personal Bible మరి మీ వ్యక్తిగత బైబిల్ మీకు ఉంటది కదా, అందులో మీరు పొందుపరుచుకోవలసిన ఒక మాట ఏంటంటే, are certain verses and certain portions of the Bible that mean so much to you. మీకు ఈ బైబిల్ చదువుతున్నప్పుడు ఏదైతే ఎక్కువ హృదయానికి తాకాయో ఆ అధ్యాయాలు కానీ, వచనాలు కానీ, వాటిని మనము జాగ్రత్తగా మరి రా గుర్తుపెట్టుకోవాలి. And there are certain verses in the entire Bible that, they it's not only speaks to you, but it tells you so much about what you want to know. మరి కొన్ని వచనాలు చదువుతున్నప్పుడు ఆ వచనాలు మీతో మాట్లాడడం మాత్రమే కాదు, కానీ మీరేమై ఉన్నారో, మీరేం చేయాలో కూడా ఆ వచనాలు చెప్తూ ఉంటాయి. So write those verses and by heart them. అలాగ మీకు అనిపించిన వచనాల్ని ఒక పుస్తకం మీద రాసుకొని వాటిని కంఠస్థ పెట్టండి. And very soon you will start learning to connect. ఆ విధంగా మీరు చేసినప్పుడు చదవబడిన లేఖన భాగానికి మీరు ఎక్కువగా హత్తుకున్నవారుగా ఉంటారు. Because it not only answers every doubt, మనకున్న సందేహాలన్నీ పరిశుద్ధ గ్రంథం తీర్చడం మాత్రమే కాదు, కానీ but it also helps you to understand every word. ప్రతి మాట, చదివిన ప్రతి మాట అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. So the Bible is so important. అందుకే బైబిల్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. And it is one book that captivates everybody. ప్రతి ఒక్కరి హృదయాన్ని స్వాధీనపరచుకోగలిగిన ఏకైక పుస్తకం బైబిల్ మాత్రమే. So I want you people to start. All of us don't start when we all have to start. No. But it comes slowly, but it comes surely. మరి ఏదో అందరూ ప్రారంభించారు కదా అని ప్రారంభించొద్దు, కానీ ప్రారంభించండి. నెమ్మది నెమ్మదిగా ప్రారంభించండి. అది మీ హృదయంలో చొచ్చుకుని పోయేంతలాగా దాన్ని చదవండి. So let us, each one of us, increase our heritage in it. అందులో ఉన్న స్వాస్యాన్ని మనం అందరము కూడా స్వతంత్రించుకోవాలి. And I pray it will be a blessing to each one of us. మీ అందరికీ కూడా ఈ పుస్తకము గొప్ప ఆశీర్వాదకరంగా ఉండాలని నేను మీ గురించి ప్రార్థన చేస్తున్నాను. Thank you. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ. Thank you, Mom. Thank you. God bless. Thank you. దేవుని నామంలో ఇప్పటి వరకు దైవ వాక్యాన్ని మనకు పంచిపెట్టిన ఐరన్ రీటా సైమన్ మేడం గారికి వందనాలు. ఇప్పటి వరకు మేడం మనకు యెషయా గ్రంథము, ఎఫెసీ పత్రిక, మత్తయి సువార్త ద్వారా మనకు వాక్యాన్ని బోధించారు. క్రీస్తు కేవలం యూదుల కొరకే కాదు, కానీ సర్వమానవాళి కొరకు సిలువలో బలియాగం అయ్యారు. ఆయన ఏ విధంగా పునరుద్ధానుడయ్యారో అదే విధంగా మనల్ని పునరుద్ధానం చేయగల శక్తి కలిగిన వారు. ఆయన దయ, కనికరం, కృపగల మాటలు మనం ప్రకటించాలి. ఎందుకంటే క్రీస్తు లోకమును ఎంతో దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి క్రీస్తును మన కొరకు పంపారు. అదే విధంగా యేసయ్య మన కోసం మరణమై పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని చెప్పేదానికి మనల్ని ఎన్నుకున్నారు. మనము ముందుగా ప్రకటించే ముందు మనం కూడా విశ్వాసంలో బలపడాలి. అప్పుడు మన జీవితంలో ఆయన చేసిన అద్భుత కార్యాలు ఏ విధంగా మనల్ని ప్రమాదాల నుంచి తప్పిస్తున్నారో,
మనం ముందుగా తెలుసుకొని ఆయనకి స్తుతి కృతజ్ఞత చెల్లించవలసిన వారమై ఉంటున్నాం. దావీదైతే కీర్తనలు 23వ దావీదు కీర్తనలో యెహోవా నా కాపరి అన్నారు. మనమైతే క్రీస్తు ద్వారా అబ్బా తండ్రి అని సంబోధిస్తున్నాం. కాబట్టి మనము కేవలం యాచకుల్లాగా దేవుణ్ణి అడగకుండా ధైర్యంగా ఆయన కృపాసనం యొద్ద చేరేదానికి అధికారం కలిగి ఉన్నాం. ఎప్పుడైతే మనం దేవుణ్ణి మన హృదయంలోనికి క్రీస్తుని అంగీకరిస్తామో అప్పుడు నిజంగా ఎవరైతే అంగీకరిస్తారో వారు దేవుని పిల్లలు అయ్యే విధంగా దేవుడు అధికారం ఇచ్చాడు. కాబట్టి మనం దేవుని పిల్లలం కాబట్టి దేవుడు ఏ విధంగా యేసయ్యని పంపించాడో అదే విధంగా యేసయ్యని మనల్ని పంపించిన విధంగా మనం కూడా సువార్త ప్రకటించవలసిన వారమై ఉన్నాం. బైబిల్ ప్రపంచంలో ఎక్కువగా ముద్రించబడిన గ్రంథము మరియు ఎక్కువగా చదువుబడుతున్న గ్రంథం. అన్యజనులు కూడా అనేక మంది రహస్యంగా బైబిల్ గ్రంథాన్ని చదువుతూ ఉంటారు. రహస్య క్రైస్తవులు అనేక మంది మన భారతదేశంలోనే కాక ప్రపంచం మొత్తము ఉన్నారు. మనం కూడా అనుదినం బైబిల్ పఠిస్తూ మన ప్రవర్తన సరిదిద్దుకుంటూ క్రీస్తు మన ముందు ఉంచిన పందిప రంగంలో ఓపికగా పరిగెత్తగలిగిన వారమై ఉన్నాం. ఈ వాక్యాన్ని బోధించిన ఐరన్ రీటా మేడం గారికి, అదేవిధంగా ట్రాన్స్లేషన్ చేసిన సొన్నలత సిస్టర్ గారికి, కోర్ కమిటీ మెంబర్స్ కి, కూడి వచ్చిన విశ్వాసులైన దేవుని బిడ్డలందరికీ కూడా వందనాలండి. చివరి ప్రార్థన చేయవలసిందిగా కాటనయ్య గారిని మనవి చేస్తున్నాం. కాటనయ్య గారు ప్రేయర్ చేయండి. అమ్మా స్వర్ణ మేడం చేయమన్నా అమ్మా, కొంచెం నేను లేట్ గా జాయిన్ అయ్యాను తండ్రి, ప్లీజ్. అలాగే బ్రదర్. థ్యాంక్ యూ తండ్రి, థ్యాంక్ యూ తండ్రి. తేజ ఎఫ్ఎన్ఎస్ గారు మీరు ప్రేయర్ చేస్తారా? తేజ ఎఫ్ఎన్ఎస్ గారు మీరు ప్రేయర్ చేస్తారా బ్రదర్? ప్రేయర్ చేస్తానమ్మా. ఆశీర్వాదించడానికి ఏదన్నా పాష గారిని రెడీ చేయండి. లేరు బ్రదర్ ఎవరు లేరు. కానీ ఆశీర్వాదం లేకుండా ఎలాగమ్మా? సువర్ణలత అమ్మగారు ఇస్తారు. అలాగే జాన్సన్ ప్రార్థన చేయని. ప్రేయర్ చేసేయండి, ప్రేయర్ చేసేయండి అమ్మా. ప్రార్థన చేయ తేజ బ్రదర్ చేస్తారండి. చేస్తున్నామ్మా. కృపాసక్తి కనికరం గల మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు స్తోత్రాలు నాయన. ఈ దినాన తండ్రి ఈ వాక్యం ద్వారా తండ్రి, నీ ప్రార్థన ద్వారా తండ్రి, ఈ దినాన్ని ప్రారంభించుకోవడానికి తండ్రి మీరు చేసిన సాయంకి మీకు వేలాది స్థుతులు స్తోత్రం తండ్రి. ఈ కార్యక్రమం అంతట్లో తండ్రి, మా ప్రార్థన సమయం అంతట్లో తండ్రి, ఆది నుండి అంత వరకు తండ్రి మీ కంట్రోల్లో పెట్టుకున్న విధానం బట్టి మీకే వేలాది స్థుతులు స్తోత్రం తండ్రి. మీరు మాకు బోధించిన విధానాన్ని బట్టి మీకే వేలాది స్థుతులు స్తోత్రం తండ్రి. నాయన తండ్రి, మా నిమిత్తం తండ్రి ఎంతో మంది తండ్రి ఉదయకాలం తండ్రి ప్రాతకాలం లేచి ప్రార్థించుండగా తండ్రి, మా ప్రార్థనలో మీరుంటున్నందుకు తండ్రి, మా ప్రార్థనలకు మీరు జవాబు తయారు చేస్తున్న విధానాన్ని బట్టి మీకే వేలాది స్థుతులు స్తోత్రం చెల్లించుకున్నాం తండ్రి. తండ్రి నాయన మీకే వేలాది స్థుతులు స్తోత్రం తండ్రి. నడిపిస్తున్న తండ్రి ప్రదర్శన సిస్టర్ అందరినీ తండ్రి మీరే ఆశీర్వదించమని వేడుకుంటున్నాం తండ్రి. నాయన తగ్గ ఫలము దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. మీకే స్థుతులు స్తోత్రం తండ్రి. తండ్రి మాకు తండ్రి ఇంతమంది తండ్రి వివిధ స్పీకర్స్ మాకు అరేంజ్ చేస్తున్న తండ్రి, ఈ కోర్ కమిటీని బట్టి మీకు వేల స్థుతులు స్తోత్రం తండ్రి. ముఖ్యంగా తండ్రి బ్రదర్ బాబుని విషయమే ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆ బిడ్డను తండ్రి, ఆ బిడ్డ కుటుంబాన్ని తండ్రి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం నా రాజా. స్థుతులు స్తోత్రం తండ్రి. సాయం చేస్తున్న తండ్రి ప్రదర్శన సిస్టర్స్ అందరినీ మీరే ఆశీర్వదించమని వేడుకుంటున్నాం నా రాజా. స్థుతులు స్తోత్రం తండ్రి. మా వాక్యం తండ్రి మా హృదయంలో నాటుబడి తండ్రి ఫలితాన్ని దయచేయమని వేడుకుంటున్నాం రాజా. స్థుతులు స్తోత్రం తండ్రి. 100 ఫలితాన్ని ఇచ్చిన విధానం బట్టి మీకే వేల స్థుతులు స్తోత్రం చెల్లించుకున్నాం తండ్రి. ఏదైనా దేవుని అంతలతో మమ్మల్ని దీవించమని వేడుకొంచు మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పెట్టి వేడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందామండి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడగా, రాజ్యం వచ్చును గాక, ఈ చిత్తం పరలోకమందులాగో భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం దయచేయము. మా ఎడల అపరాధం చేయవారిని క్షమించినట్టు మా అపరాధములను శోధన లేక తప్పించుము. ఎందుకంటే రాజ్యం, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉంటున్నాయనైనా. ఆమేన్ ఆమేన్.
ఆశీర్వాదం తీసుకుందాము. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఈ ఉదయకాల సమయంలో ఈ వర్చువల్ ప్రేయర్స్ ఫెలోషిప్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, నడిపిస్తున్న వారికి, వాక్యం చెప్పిన అమ్మగారికి, కుటుంబాలన్నిటికీ, సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడయుండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. దేవుని నామములో ప్రార్థన చేసిన తేజవతి ఆశీర్వదించిన సొన్నలత సిస్టర్ గారికి, స్పీకర్ గారికి, కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ వందనాలండి. తిరిగి ప్రభు చిత్తమైతే రేపటి దినాన్ని కలుసుకుందాం. ఇంతటితో ముగించుకుందామండి. థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ అమ్మగారు. Thank you, everyone. Good Okay. to see you all. Thank you, madam. Thank you, my darling. Thank you very much.